అప్పుడైతే స్ట్రైకర్ అయితే చాలా జాగ్రత్తగా అయితే రొటేట్ చేశాడు మన మార్కరమ్ అయితే. ఒక పక్కన సాలిడ్గా నిలబడి అయితే చాలా నిదానంగా అయితే రన్ రేట్, ఎందుకంటే బాల్ టు బాల్ వచ్చింది కాబట్టి స్కోర్ అనేది లాస్ట్లో చూసుకోవచ్చు అన్నట్టుగా అయితే నిదానంగా ఆడడం చూసాం. కానీ ఇక్కడ ఒక్కటే వచ్చింది, యాక్చువల్గా కొంచెం ఫాస్ట్గా ఆడి ఉంటే బాగుండు అనిపించింది. యాక్చువల్గా షహబాజ్ ప్లేస్లో క్లాసర్ని ముందు పంపించుంటే బాగుండేది. ఎందుకంటే షహబాజ్ అహ్మద్ వచ్చేసి 19 బాల్లో 18 స్కోర్ చేశాడు. చాలా నర్వస్గా అనిపించాడు. లాస్ట్లో ఒక 6 కొట్టబట్టి అది 19 బాల్కి 18 అయింది. కానీ లేకుంటే మరి దారుణమైన స్ట్రైక్ రేట్ అయితే అతని దగ్గర ఉండేది. 50లో బిలోనే ఉన్నాడు అతనైతే అప్పుడైతే. కానీ అలాంటి సిచ్యువేషన్లో మార్కరం ఒక్కడే మటుకు నుంచొని అయితే నిలబడి ఒక ఎండుని అయితే మంచిగా ఆడడం చూసాం మనమైతే. ఇది మరి ఇక్కడికి క్లాసినల్ అనే నితిన్ రెడ్డి కొత్తగా మయాంక్ అగర్వాల్ ప్లేస్లో అయితే తీసుకొచ్చారు. అతన్ని డ్రాప్ చేసి ఇతనైతే తీసుకురావడం చూసాం. అతనైతే మంచిగా ఆడడం చూసాం. లాస్ట్లో ఒక 4 ఒక 6 తోటి అయితే యాక్చువల్గా ఆల్రౌండర్ అంటున్నారు, మరి చూడాలి. మరి ఆల్రౌండర్ ప్రదర్శన ఎంత. బౌలింగ్ అయితే ఇవ్వలేదు కానీ బ్యాటింగ్ వచ్చింది. బ్యాటింగ్లో అయితే మంచి ప్రదర్శన అతని నుంచి